నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే రీస్టోర్డ్ సీఎఫ్ఎంఎస్ లాగిన్స్ నౌ ఆల్ కెన్ ఏబుల్ టు ప్రాసెస్ బిల్స్. అంటే బిల్స్ ప్రాసెస్ చేసేదానికి సీఎఫ్ఎంఎస్ లాగిన్స్ అయితే రీస్టోర్ చేయబడడం జరిగింది. మెయింటెనెన్స్ కోసం ఆపివేయబడిన సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్‌ని ఇప్పుడు యథావిధిగా పనిచేస్తున్నది. బిల్లులు సబ్మిట్ దలుచుకున్న వారంతా కూడా బిల్లు సబ్మిట్ చేసుకోవచ్చు. మనకు కొన్ని బిల్లులు జమ అయ్యాయండి. ఏంటంటే ఆత్మకూరు, అనంతపురం ఎస్టీఓ పరిధిలో కొన్ని పెండింగ్ బిల్లులు జమ అయ్యాయి. ఎస్టీఓ పరిధిలో తిరుపతిలో కూడా పెన్షనర్ల పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయి. సీతమ్మధార విశాఖపట్నం ఎస్టీఓ పరిధిలో పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అయితే జమ అవుతున్నాయండి. సో జీఐఎస్ అలాగే తదితర బిల్స్ అయితే జమ అవుతున్నాయి. విద్యాశాఖలో టీచర్స్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన పెండింగ్ బిల్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నిధి పోర్టల్లో ఏపీజీఎల్ఐ టేల్ అయితే చూస్తున్నామండి ఎంప్లాయీ లాగిన్ ద్వారా. సో ఏపీజీఎల్ఐ అమౌంట్ పెరుగుదల అంటే ఎన్హాన్స్ చేసిన వారు కొత్త బాండ్ అప్లై చేసుకునే దానికి నిధి పోర్టల్లో ఎంప్లాయీ ఇండివిజువల్ లాగిన్లో మనకు 17వ తేదీన తిరిగి టేల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఎంప్లాయీ లాగిన్లోనే మనం కొత్త బాండ్లు అప్లై చేసుకునే దానికి అవకాశం ఇక్కడ ఉంది. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏపీజీఎల్ఐ ప్రీమియం ఎన్హాన్స్ చేసుకున్న వారికి బాండ్స్ అప్లై చేసుకునే వారికి కొత్త వ్యక్తిగత లాగిన్లోనే అంటే ఎవరి లాగిన్లో వాళ్ళే ఏ సంవత్సరం ఏ నెల ఎన్హాన్స్ చేస్తున్నారు అనేది ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కావున ఉపాధ్యాయ మిత్రులందరూ వారి యొక్క వ్యక్తిగత లాగిన్ నందు బాండ్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డీడీఓ గారి లాగిన్లో అప్రూవల్ చేస్తే బాండ్స్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇకపోతే ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలో ఆన్లైన్లో సరిచేస్తున్నారండి. అలాగే మనకు జమ కావాల్సినటువంటి వడ్డీలను కూడా జమ చేయడం జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ నాటికైతే అన్ని పీఎఫ్ ఖాతాలను అప్డేట్ చేయడం జరుగుతుంది. కావున ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి పీఎఫ్ ఖాతాను ఈ నెల 25వ తేదీ తర్వాత చెక్ చేసుకొని సవరణలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని డీడీఓ ద్వారా జెడ్పీ కార్యాలయానికి పంపవలెను. జెడ్పీపీఎఫ్ స్లిప్ నందు 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ జమ అయింది చెక్ చేసుకోగలరు. సో ఇక్కడ గమనిక ఏంటంటే లాగిన్ సమస్యలు ఉన్న వారి యొక్క వివరాలు డీడీఓ ద్వారా జెడ్పీ కార్యాలయానికి పంపినట్లయితే వారు పాస్వర్డ్ రీసెట్ చేస్తారండి. సో మనకి ఇక్కడ జెడ్పీపీఎఫ్ అనే వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్ని జిల్లాలకు సంబంధించి పీఎఫ్ ఆన్లైన్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదండి. మనకు ప్రస్తుతం 2020-21 సంబంధించినటువంటి పే స్లిప్సే డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట, యాన్యువల్ స్లిప్స్. సో ఇంకా 21, 22 అలాగే 24, 25 వరకు కూడా త్వరలోనే అందుబాటులో ఉంచుతారనేది తాజా సమాచారము. సో నిధి సైట్ నందు ఏపీజీఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు కూడా అప్డేట్ చేయడం జరిగినవి అన్నమాట. ఇకపోతే పెండింగ్ బిల్ల వివరాలు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్ అలాగే టీఏలు పోలీసు డిపార్ట్మెంట్ వారికి జమ కావాల్సి ఉంది. డిఆర్ వాస్తవ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే డిఏ మరియు డిఆర్ అరియర్స్ 18 నెలల చెల్లింపులు మొదటి వాయిదాగా 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలని మనకు ఇక్కడ జీవో కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2023లో మొదటి వాయిదా, రెండో వాయిదాగా డిసెంబర్ 2023, మూడో వాయిదా మార్చి 2024లో అరియర్స్ చెల్లించబడతాయి. కానీ ఇంతవరకు ఏ ఒక్క పేమెంట్ ఇక్కడ చెల్లింపులైతే నోచుకోలేదు. అలాగే 11వ పీఆర్సీ సంబంధించినటువంటి అరియర్ బిల్స్ అన్నీ కూడా మనకు క్వార్టర్లీ వన్స్ 4 ఇయర్స్లో పూర్తి 100% పేమెంట్ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ కూడా జీవో విడుదల చేయడం జరిగింది. కానీ మనకు 2024లో 10%,
2025లో 20%, 2026లో 30%, 2027లో 40%. కానీ 2010కి సంబంధించినటువంటి 10%కి సంబంధించి ఇంకా బిల్లయితే ఎనేబుల్ చేయలేదు. సో, ఈ విధంగా జీవోలొచ్చినప్పటికి గూడా పెండింగ్ బిల్స్ ఏవి జమ కావడం లేదనమాట. సో, దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు చాలా నిరాశ చెందుతున్నారు. ఇక పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ జీవో నంబర్ 106 ప్రకారం జనవరి 1, 2023 నుంచి పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విధంగా పెండింగ్ బిల్లు ఏవి జమ కాకపోవడం వల్ల జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్స్ కూడా నిరాశ చెందారు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డీఏ, డీఆర్ అరియర్ బిల్స్ డీఏ, డీఆర్ మాత్రమే 734 కోట్లు ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. వీటిని ప్రభుత్వం చెల్లించాలి. గత 5 సంవత్సరాల నుంచి అనగా 11 డీఏలకు సంబంధించి 212 నెలల పెండింగ్ డీఏ, డీఆర్ అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ డీఏ అరియర్స్ కానీ, డీఆర్ అరియర్స్ కానీ ఇవి 12 డీఏలకి సంబంధించి 212 నెలలకు సంబంధించి ఎక్కడ కూడా జమ కాలేదని తాజా సమాచారము. ఇక పెండింగ్ బిల్లు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు చూసుకున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్, డీఏలు, పెన్షనర్ల డీఆర్, 11 పీఆర్సీ అరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే జీఐఎస్, టీఏ బిల్స్, ఇతర బిల్స్ అయితే మనకు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాము వరద సహాయ నిధికి ఒకరోజు బేసిక్ పే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి విరాళంగా ఇవ్వడం జరిగిందని ఈ విధంగా లెటర్ సమర్పించడం జరిగిందండి ఏపీజేఏసీ సంఘాలు. సో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. సో, ఇందులో ఎవరైనా సరే ఒక్కరోజు బేసిక్ పే అనేది వారి జీతం నుంచి కానీ, పెన్షన్ నుంచి కానీ కట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఒకరోజు మూల వేతనాన్ని ఇవ్వద్దు అనుకున్నట్లయితే ఉద్యోగులు కానీ, పెన్షన్‌దారులు కానీ వారి యొక్క డీడీఓ వారికి రాతపూర్వకంగా లెటర్ రాసి సబ్మిట్ చేయవచ్చు. సో, ప్రెజెంట్ ఇప్పుడు బిల్లులు అయితే సబ్మిట్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్ పేరోల్ నందు. సో, కాబట్టి మీరు ఇప్పుడు ఈ లెటర్ గనుక సబ్మిట్ చేసినట్టయితే డీడీఓలు మీ యొక్క బిల్లును ప్రాసెస్ చేసే టైంలో డిడక్షన్ చేయకుండా పూర్తి సాలరీ అయితే జమ అయ్యేలా చూస్తారు. ఈ మేరకు మనకు ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 91 ద్వారా 17వ తేదీ సెప్టెంబర్‌న రూల్ నంబర్ 4లో తెలపడం జరిగిందనమాట. ఒకవేళ ఇవ్వదలుచుకున్న వారు మీ యొక్క బేసిక్ సాలరీలో గానీ, పెన్షన్‌లో గానీ ఎంత డిడక్ట్ అవుతుందో ఇక్కడ మనకు టేబుల్‌లో చెక్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.